మద్యం ముడుపుల కుంభకోణంలో చెన్నై హైదరాబాద్ లో సిట్ సోదాలు ముగిశాయి. చెన్నైలో 3 కంపెనీల్లో మధ్యాహ్నం వరకు సోదాలు జరిగాయి. వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన మొత్తం 8 కంపెనీలు ఆయన నివాసాల్లో సిట్ సోదాలు చేసింది. కీలక డేటాను స్వాధీనం చేసుకున్నామని సిట్ బృందాలు చెబుతున్నాయి. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, మద్యం ముడుపుల కుంభకోణంలో చెన్నై, హైదరాబాద్ లో సిట్ సోదాలు ముగిశాయి. చెన్నైలో ఉన్న 3 కంపెనీలపై ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా సోదాలు నిర్వహించారు. వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన మొత్తం 8 కంపెనీలు, ఆయన 2 నివాసాలపై కూడా దాడులు జరిగాయి. కీలక డేటాను స్వాధీనం చేసుకున్నామని సిట్ అధికారులు చెప్తున్నారు. చెన్నైలోని ఆయా కంపెనీలకు చెందిన బ్యాంకు లావాదేవీలు చూసే అకౌంటెంట్లు, ఆడిటర్లను విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో సునీల్ రెడ్డి కంపెనీలపై నిర్వహించిన సోదాల్లో వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలకు నగదులు బదిలీ అయినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే సిట్ బృందాలు చెన్నై, హైదరాబాద్ లో అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలపై సోదాలు నిర్వహించినట్టు సమాచారం అందింది. చెన్నైలోని ఆల్వార్పేట, విజీపీ లేఅవుట్ లో ఉన్న అనిల్ రెడ్డి నివాసాలపై కూడా సిట్ బృందాలు దాడులు నిర్వహించాయి. మద్యం ముడుపులను బ్లాక్ ను వైట్ గా మార్చుకునేందుకు ఈ కంపెనీల ద్వారా విదేశాల్లోని షెల్ కంపెనీలకు పంపారని సిట్ అధికారులు భావిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు ఈ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు, అనిల్ రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశంపై కూడా సిట్ అధికారులు ఆరాధిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ లో ఉండే 7 బృందాలు ఈ రోజు రాత్రికి విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. ఆది సోమవారాల్లో ఈ డేటాను విశ్లేషించి తదనంతర దర్యాప్తును చేపట్టాలని సిట్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సన్నిహితులు, సమీప బంధువులను సిట్ సరౌండ్ చేయడంతో వైసీపీలో ఉక్కపోత ప్రారంభమైంది. శ్రీనివాస్, అయితే మంగళవారం నుంచి కూడా మద్యం ముడుపుల కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.